Welcome to Spoken English, Govardhan Spoken English. Today we are going to learn table tense, Kala Pattika. Present tense lo etla maatladali, past tense etla maatladali, future tense etla maatladali. Complete ga 12 యాక్టివ్ వాయిస్లు 8 ప్యాసివ్ వాయిస్లు ఉంటాయి. మనం మాట్లాడేటప్పుడు ప్రెజెంట్ టెన్స్ లో ఇప్పుడు మనము బీ ఫామ్ వర్బ్స్ ఉన్నాయి, ఉండు అని అర్థం ఇచ్చే క్రియలు, వర్బ్ ఫామ్స్ మీరు బాగా వినండి, 1కి 5 సార్లు రాయండి. హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి, సహాయక క్రియలు, ఫైనైట్ వర్బ్స్ ఉన్నాయి, కలిగి ఉండు అర్థం ఇచ్చేది, పని పూర్తికి వాడేది, మెయిన్ వర్బ్స్ ఉన్నాయి. ఇవి మీకు వీటిపైన పూర్తి అవగాహన ఉండాలి, ఉంటే ఇది అర్థమవుతుంది. ఇప్పుడు మీకు నేను వర్బ్ ఫామ్ చెప్పినప్పుడు, ప్రొనౌన్స్ చెప్పినప్పుడు ఐ సబ్జెక్ట్ కేస్, మీ ఆబ్జెక్ట్ కేస్ అని చెప్పిన. ఐని సబ్జెక్ట్ వాడితే అది ప్యాసివ్ అయితే మీ ఆబ్జెక్ట్ అవుతుందని. ఇవేమి ఏమేమి మనం ఇందులో ఉపయోగిస్తామో ఇందులో అండర్లైన్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు బీ ఫామ్ వర్బ్స్ అంటే యామ్ ఈజ్ ఆర్, V1. B2 అంటే వాజ్ వర్. హెల్పింగ్ వర్బ్స్ విల్, వుడ్. ఈ బీన్ అనేది B3 దీని వెంబడి వచ్చేది, ఫైనైట్ వర్బ్ వెంబడి వాడే క్రియ అది. దాని గురించి మీరేమి సంశయపడకండి, అది వాడేటప్పుడు నేర్పిస్తారు. ఇప్పుడు మనకు ప్రజెంట్ టెన్స్ అంటే టేబుల్ కాల పట్టిక ఎందుకు నేర్చుకోవాలి? మ్యాథ్స్ ఈజీగా సులభంగా మనము లెక్కలు చేయడానికి లెక్కలు నేర్చుకుంటే సులభంగా ఈజీగా చేయగలుగుతాం. 8 ఎందులు అంటే 64 అంటాం. 8 into 8 జా, 8 into 8 జా అంటే 64 అని చెప్తారనమాట. నువ్వు ఏడ అడిగితే ఆడ చెప్తారు. 9 3 జా 27 అంటారు. 9 27 అని. అట్లనే మనము ప్రజెంట్ టెన్స్లో కానీ, పాస్ట్ టెన్స్లో కానీ, ఫ్యూచర్ టెన్స్, ఏ టెన్స్లో ఎదుటి వ్యక్తి మాట్లాడినా అది ఇంట్రాన్సిటివా అంటే కర్మ లేని వాక్యమా, ట్రాన్సిటివ్ అంటే కర్మ ఉన్న వాక్యమా అతను మాట్లాడేది. అతను ప్యాసివ్లో మాట్లాడుతుండా, యాక్టివ్లో మాట్లాడుతుండా. యాక్టివ్ మీన్స్ కర్తతో మొదలుపెట్టే వాక్యము, ప్యాసివ్ అంటే కర్మతో మొదలుపెట్టే వాక్యము. ఇంట్రాన్సిటివ్ కర్మ ఉండదు కాబట్టి కర్తకే ఈ వర్బ్ ఫామ్ వెళ్తారు. ప్రెజెంట్ టెన్స్ అంటే వర్తమాన కాలము, జరిగేది, ఎప్పటి జరిగేది, అనంతమైన క్రియ అది. ఐ టేక్ టీ అంటారు, నేను టీ తీసుకుంటా. నో ఐ టేక్ బూస్ట్ అంట పిల్లవాడు. టేక్ అనేది తీసుకోను, అనంత ఎప్పటి తీసుకుంటాడు అనమాట. ఇప్పుడు రైట్ అనే క్రియ తీసుకున్నాము, రాయు, రోట్ వ్రాసెను. టెన్స్ పర్సన్ని బట్టి మారుతుంది. ఐ రైట్ నేను రాస్తా అంట, మీ రైట్ మేము రాస్తాము, యూ రైట్ మీరు రాయండి. ఐ అనేది ఫస్ట్ పర్సన్ సింగులర్, వి అనేది ఫస్ట్ పర్సన్ ప్లూరల్, యూ సెకండ్ పర్సన్, యూ రైట్ మీరు రాయండి. చివరి అక్షరం మారుతుంది. హీ రైట్స్ థర్డ్ పర్సన్ వస్తేనే వర్బ్ 1 ప్లస్ ఎస్ కలపాలి. షీ రైట్స్, కుక్ అని వాడనుకో షీ కుక్స్ అనాలి, కుక్ కుక్ కుక్కుడు. అట్లా పే అనే వర్బ్ వచ్చింది, పే పెయిడ్ పెయిడ్ అట్లా. ఆ పైన ఇచ్చిన మెయిన్ వర్బ్ అది. దాన్ని బట్టి మరి దే రైట్ అని అంటే అప్పుడు ఏమి ఎస్ రాదు, థర్డ్ పర్సన్ ప్లూరల్ అది. ఇప్పుడు మనము వర్బ్ ఫామ్ క్రియారూపము రైట్ అనే క్రియను యాక్టివ్ వాయిస్లో కర్తార్థ ప్రధాన వాక్యంలో ఎట్లా వాడుతున్నాము? రైట్ అంటే వర్బ్ 1 ఇది రాయు అని అర్థము. ఐ రైట్ అంటాం, నేను రాస్తా, ఐ రైట్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ రాస్తాను, రాయడం వచ్చు నాకు అన్నట్టు. మరి దీన్ని కర్మగల వాక్యానికి ఐ రైట్ ఇంగ్లీష్ అంటాం. ఐ సబ్జెక్టు, రైట్ వర్బ్ 1 వాడినాము, ఇది ఇంగ్లీష్ అన్నాం, ఆబ్జెక్ట్ వాడినాం. మనం నేర్చుకోవడానికి
ఒకవేళ ప్యాసివ్లో చెప్పాలన్నప్పుడు రైట్ అని వర్బ్ అని వాడితే వ్రాయు అనేదానికి ప్యాసివ్ అంటే కర్మతో మొదలుపెట్టే వాక్యానికి యామ్, ఈజ్, ఆర్, రిటర్న్ అంట. అంటే బీఫామ్ వర్బ్ 1 ఇది, రిటర్న్ వర్బ్ 3 వాడతాం ఇది. అట్లా అయితేనే ప్యాసివ్ అవుతుంది. అది ఐ వస్తే ఐఆమ్ రిటర్న్ అనాలి, ఐ వచ్చింది. ఆబ్జెక్ట్ లేదు కాబట్టి సబ్జెక్ట్కే ఈ ప్యాసివ్ వర్బ్ ఫామ్ కలిపినాము. ఐ సబ్జెక్టు, ఐఆమ్ బీఫామ్ వర్బ్ 1, రిటర్న్ వర్బ్ 3 పోయింది. సపోజ్ వి రైట్ అని ఉందనుకో అప్పుడు ఆర్ వాడాలి, వీఆర్ రిటర్న్ అనాలి. ప్లూరల్ అది. యూ రైట్ అన్నావు అనుకో యు ఆర్ రిటర్న్ అనాలి. బీఫామ్ వర్బే, ప్లూరలే, సింగులరే. షీ రైట్స్ ఆమె రాస్తుంది, దే రైట్ వారు రాస్తుంది. ఇవి అతి సులభంగా ఈ వర్బ్ ఫామ్ నేర్చుకుంటే సింగులరే, ప్లూరలే, ప్రజెంట్ టెన్సే, పాస్ట్ టెన్సే నేర్చుకోవచ్చు. రోట్ అని వాడినాం అనుకో ఐ రోట్ ఇట్, ఐ వాజ్ రిటర్న్ అంటే వాజ్ వాడతాం. అప్పుడు ప్లూరల్ వాడితే వీ రోట్ అంటే వీ వర్ రిటర్న్ అంటాం. ఇది బాగా ప్రాక్టీస్ మనం చెయ్యాలన్నప్పుడు ఇట్లా నేర్చుకోవాలి. వర్బ్ ఫామ్ క్రియారూపము, యాక్టివ్ వాయిస్ రైట్, వర్బ్ 1 వ్రాయు, ప్యాసివ్ వాయిస్ యామ్, ఈజ్, ఆర్, రిటర్న్, బీఫామ్ వర్బ్ 1 వర్బ్ 3 రాయబడును. ఇంట్రాన్సిటివ్ ఐ రైట్, ఐ సబ్జెక్ట్, రైట్ వర్బ్ 1 నేను రాస్తా, ఆబ్జెక్ట్ లేదు కాబట్టి ప్యాసివ్ వర్బ్ ఫామ్ ఏముంది రైట్ అని అంటే యామ్, ఈజ్, ఆర్, రిటర్న్ అన్నమాట. బీఫామ్ వర్బ్ 1 వర్బ్ 3 రాలే. మరి ఆబ్జెక్ట్ లేదు కాబట్టి సబ్జెక్టుకే ఐ అట్లనే ఉంటుంది. యామ్, ఐ వచ్చింది కదా యామ్ అనాలే. రిటర్న్ నా చేత రాయబడును అన్నమాట. ఐ సబ్జెక్ట్, యామ్ బీఫామ్ వర్బ్ 1, రిటర్న్ వర్బ్ 3 నా చేత రాయబడును. మరి ట్రాన్సిటివ్ ఇది కర్మగల వాక్యము, కర్మార్థ ప్రధాన వాక్యం అది. ఐ రైట్ ఇంగ్లీష్ అని ఉంది. ఐ సబ్జెక్టు రైట్ వర్బ్ 1 ఇంగ్లీష్ ఆబ్జెక్ట్. ఇది కర్త, క్రియ, కర్మ. నేను ఇంగ్లీషు రాస్తా అన్నమాట తెలుగులో. ఇంగ్లీషులో సబ్జెక్ట్ తర్వాత వర్బ్ వస్తుంది, తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది. మనము ప్యాసివ్ అంటే ఏంటి? సెంటెన్స్ స్టార్ట్ విత్ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ ప్యాసివ్. ఆబ్జెక్ట్ తోటి మనం పెడుతున్నాం ఇంగ్లీష్ అని, ఆబ్జెక్ట్ చేంజ్ సబ్జెక్ట్. ఇది సింగులర్ ఉంది కాబట్టి ఈజ్ వాడుతున్నాం. వర్బ్ ఫామ్ ఇట్లా చూడండి, యామ్, ఈజ్, ఆర్, రిటర్న్ అండి. ఇంగ్లీష్ ఈజ్, రిటర్న్ వర్బ్ 3 లాస్ట్ది వాడతాం. ఇంగ్లీష్ రాయబడును. బై మీ, బై అంటే నా చేత, మీ అంటే ఐకు మీ ఆబ్జెక్ట్ కేస్, వీకు హస్ ఆబ్జెక్ట్ కేస్, యూకు యూ ఆబ్జెక్ట్ కేస్, హీకు హిమ్ ఆబ్జెక్ట్ కేస్, షీకు హర్ ఆబ్జెక్ట్ కేస్, రామకు రామనే, సీత అంటే దేకు దేమ్ ఆబ్జెక్ట్ కేస్. కాబట్టి ఇప్పుడు మనము ఇంగ్లీషు ఆబ్జెక్ట్ సబ్జెక్ట్లో వాడినాం, సింగులర్ కాబట్టి ఈజ్ వాడినాం B1లా, రిటర్న్ వర్బ్ 3 వాడినాము. బై ప్రిపోజిషన్ ఇది విభక్తి, బడు అని అర్థం మీ అనేది నాకు, నా చేత. ఇప్పుడేమో మీ అర్థం ఏమవుతుంది? ఇంగ్లీష్ తోటి మొదలు పెడుతున్నాం మనము. ఇంగ్లీష్ ఈజ్ రిటర్న్ బై మీ, ఇంగ్లీషు నా చేత రాయబడును. దట్ ఈస్ ప్యాసివ్, కర్మార్థ ప్రధాన వాక్యం. పైదేమో కర్తార్థ ప్రధాన వాక్యం, ఐ రైట్ ఇంగ్లీష్ అని. దీన్ని యాక్టివ్ వాయిస్ అంటారు, దీన్ని ప్యాసివ్ వాయిస్ అంటారు. మనం నేర్చుకునేటప్పుడు ఇట్లా నేర్చుకోవాలి. రైట్ వర్బ్ 1 రాయు, ప్యాసివ్ వాయిస్ యామ్, ఈజ్, ఆర్, రిటర్న్, బీఫామ్ వర్బ్ 1 వర్బ్ 3 రాయబడును. ఇంట్రాన్సిటివ్ ఐ రైట్, ఐ సబ్జెక్ట్, రైట్ వర్బ్ 1 నేను రాస్తా. ప్యాసివ్ వాయిస్ ఐ యామ్ రిటర్న్, ఐ సబ్జెక్ట్, యామ్ బీఫామ్ వర్బ్ 1 రిటర్న్ వర్బ్ 3 నా చేత రాయబడును. ట్రాన్సిటివ్ ఐ రైట్ ఇంగ్లీష్, ఐ సబ్జెక్ట్, రైట్ వర్బ్ 1 ఇంగ్లీష్ ఆబ్జెక్ట్ కేస్ అనాలి. నేను ఇంగ్లీష్ రాస్తా. ఇంగ్లీష్ ఈజ్ రిటర్న్ బై మీ, ఇంగ్లీష్ ఆబ్జెక్ట్ చేంజ్ సబ్జెక్ట్ ఒక మార్పు,
ఈజ్ B1 రాసి 2వ మార్పు, రిటర్న్ వర్బ్ 3 3వ మార్పు, బై ప్రిపోజిషన్ 4వ మార్పు, మీ అయింది 5 మార్పులు అయినాయి. అర్థం ఏమైంది? ఇంగ్లీషు నా చేత రాయబడును. నౌ వి ఓపెన్డ్ ది కీ టు ఎంటర్ ఇన్ టు ది ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ భాష మాట్లాడటానికి మనము తాళం తీసినాం అన్నమాట ఇప్పుడు ఆ గదిలో పడి రావడానికి. ఇప్పుడు మనం నేర్చుకున్నాక పాస్ట్ టెన్స్ అయినాక ఫ్యూచర్ టెన్స్ ప్రజెంట్ కంటిన్యూ ఇట్లా 12 యాక్టివ్ వయసులు ఉంటే 8 ప్యాసివ్ వయసులు ఉంటాయి. మనకు 8 రోజులల్లా అసెర్టివ్ అంటే స్టేట్మెంట్ వచ్చేస్తుంది. మీరు ప్రయత్నం చేస్తే సరిగ్గా మనసు పెట్టినండి, బేసిక్స్ ఇవ్వండి, మళ్ళీ ఒకసారి 2 సార్లు 3 సార్లు. నౌన్ కేసెస్ నౌన్ ఫార్మ్స్ వినండి, నౌన్స్ లెసన్, సబ్జెక్ట్ ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్, మెటీరియల్ నౌన్. అందులోనే ఆర్టికల్స్ ఎట్లా వాడాలని చెప్పి ఇప్పుడు ఆర్టికల్స్ నేను ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆర్టికల్స్ ప్రతి వాక్యంలో వస్తాయి, ప్రిపోజిషన్స్ కూడా ప్రతి వాక్యంలో వస్తాయి. అది పార్ట్ బిలో ఇస్తాను. ఇప్పుడు మనకు యాక్టివ్ వాయిస్లో ఐ రైట్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ రాస్తా. ఐ సబ్జెక్ట్, రైట్ వర్బ్ అని ఇంగ్లీష్ ఆబ్జెక్ట్. ఇంగ్లీష్ ఈజ్ రిటర్న్ బై మీ. ఇంగ్లీష్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అయింది, ఈజ్ B1, రిటర్న్ వర్బ్ 3, బై ప్రిపోజిషన్ మీ ఆబ్జెక్ట్ కేస్. ఇంగ్లీషు నా చేత రాయబడును. ఇప్పుడు ఐ రైట్, వి రైట్, యూ రైట్, హీ రైట్స్ అంటే ఐ ఫస్ట్ పర్సన్ సింగులర్, వి ఫస్ట్ పర్సన్ ప్లూరల్, యూ సెకండ్ పర్సన్ సింగులర్ అండ్ ప్లూరల్ అదే. హీ థర్డ్ పర్సన్ సింగులర్, షీ కూడా థర్డ్ పర్సన్ సింగులరే. సీఎం అయినా థర్డ్ పర్సన్ సింగులర్, ఇండియా అయినా థర్డ్ పర్సన్. అన్ని ప్రాపర్ నౌన్స్, అన్ని కామన్ నౌన్స్, అన్ని కలెక్టివ్ నౌన్స్, అన్ని అబ్స్ట్రాక్ట్ నౌన్స్, అన్ని మెటీరియల్ నౌన్స్. సింగులర్ అయితే వర్బ్ 1 + S కలపాలి. దే రైట్ ఇన్ ది థర్డ్ పర్సన్ ప్లూరల్. వీటికి మనం అతి సులభంగా ఈ పద్ధతి ప్రకారంగా మార్చుకోవచ్చు. మనం ఈ టేబుల్ టెన్స్ వెంబడి ప్రిపోజిషన్స్ కూడా నేర్చుకోవాలి. విభక్తులు గ్రామర్ కుడి చేయి అయితే ప్రిపోజిషన్స్ ఎడమ చేయి, 2 డెవలప్ కావాలి మనిషి. లేకపోతే ఒకటే కుడి చేయి డెవలప్ అయింది, ఎడమ చేయి డెవలప్ కాకపోతే లాభం. కాబట్టి ప్రిపోజిషన్స్ కూడా నేర్చుకోవాలి. విభక్తులు చూడండి, ఇక్కడ బై అనేది మనం వాడినాం. ఇంగ్లీష్ ఈజ్ రిటర్న్ బై మీ అని, ఇంగ్లీష్ నా చేత రాయబడును అని. ఈ బడు అనేది ఉన్నది కదా, వర్బ్ 3 వాడితే వచ్చే అర్థము. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ దగ్గరలో అనటానికి కూడా వాడతారు. వి విల్ బి బై బస్ స్టాప్. మేము బస్ స్టాప్ దగ్గరలో ఉంటాము. బై బస్ స్టాప్ దగ్గరలో అనడానికి వాడతాము. వి విల్ బి బై బస్ స్టాప్. దాని అర్థమైంది, మేము బస్ స్టాప్ దగ్గరలో ఉంటాము. రెండో ఎగ్జాంపుల్ బి వాడడానికి ఇది 9 రకాలుగా వాడతారు. బై 3 రకాలు ఇచ్చినాను ఈరోజు. ఐ కమ్ బై బస్ అంటాం, అంటే నేను బస్సులో వస్తాను అన్నట్టు. వాహనం ద్వారా వస్తే బై వాడాలి. ఐ కమ్ బై అన్ ఆటో, మై బ్రదర్ కమ్స్ బై ఏ కార్, మై గ్రాండ్ ఫాదర్ వాక్స్ బై ఏ వాకర్ పట్టుకొని నడుస్తున్నాడు. వాహనం సాధనం, ఒక సాధనం ద్వారా వాడితే బై వాడాలి. మదర్ తెరెసా వాజ్ జర్మన్ బై బర్త్. పుట్టుకతోటి అనేదాన్ని కూడా బై వాడాలి. మదర్ తెరెసా పుట్టుకతో జర్మన్ దేశస్తురాలు. సోనియా గాంధీ ఈజ్ అన్ ఇటాలియన్ బై బర్త్. అట్లా సోనియా గాంధీ గారు పుట్టుక చేత ఒక ఇటలీ దేశస్తురాలు. అట్లా ఎగ్జాంపుల్స్ మీరు 3 రాసుకోవాలి. దీని కింద మీరు ఒక 300 పేజెస్ లాంగ్ నోట్బుక్ అనుకోవాలి. దీన్ని మళ్ళా మీ ఎగ్జాంపుల్స్ రాసుకొని సబ్జెక్ట్ చూసుకోవాలి. మోడీ, నరేంద్ర మోడీ ఈజ్ గుజరాతీ బై బర్త్. అట్లా ఎగ్జాంపుల్స్.
నరేంద్ర మోడీ సబ్జెక్ట్. ఈజ్ ఉన్నాడు. గుజరాతీ రాష్ట్రం అతను. బై బర్త్ పుట్టుకతోటి అతను గుజరాతీ దేశం. ఐ ఆమ్ ఏ తెలుగు పర్సన్ బై బర్త్. నేను పుట్టుకతోటి ఒక తెలుగు వ్యక్తిని. ఇది 3 మీరు ఒక్కొక్కటి 3 వాక్యాలు చేసి చూసుకోండి. సెంటెన్స్ స్ట్రక్చర్ ఉండాలి ఇల్లు ఉన్నట్టుగానే. ఈ సబ్జెక్టు ఇప్పుడు ఇది వాడితే ఐ సబ్జెక్ట్ కమ్ వర్బ్ 1. పాస్ట్ టెన్స్లో కూడా వాడచ్చు. ఐ కేమ్ బై మై బైక్ అంటాం. నేను నా బైక్ ద్వారా వచ్చినాను, బైక్ మీద వచ్చిన అంటాం అన్నమాట. ఏదైనా వాహనం ఐ కేమ్, వీ కేమ్, యూ కేమ్, హీ కేమ్, దే కేమ్ అట్లా వాడచ్చు. హీ విల్ కమ్, ఐ విల్ కమ్, యూ విల్ కమ్ అన్ని టెన్స్లలో కూడా వాడొచ్చు ప్రిపోజిషను. కాబట్టి నేర్పడం జరుగుతుంది. ప్రతి వాక్యంలో ప్రిపోజిషన్ వస్తాయి. ఐ కమ్ బై బస్ అనం. మై సిస్టర్ గోస్ టు కాలేజ్ బై అన్ ఆటో. మై ఫాదర్ కమ్స్ హోమ్ బై ఏ కార్. అట్లా మా నాన్నగారు కార్లో వస్తాడు అన్నాడు. మరి ఇదేమో పుట్టుకతోటి. మదర్ తెరెసా వాజ్ జర్మన్ బై బర్త్. అట్లా ఏ వాక్యమైనా మీరు చేయొచ్చు. అబ్దుల్ కలాం వాజ్ ఏ ముస్లిం బై బర్త్. మద్రాసి అతను. ఈ 3 వాక్యాలు భిన్న సబ్జెక్టులు, వేరే రకమైన సబ్జెక్టులు, వేరే రకమైన ఆబ్జెక్టులు ఉపయోగించి వర్బ్ ఉపయోగించి రాయండి. వర్క్ ఫామ్ బుక్లెట్ మీకు ఒకవేళ మీరు ఫోన్ చేసి అడిగితే ఆఫీస్ వాళ్ళు పంపిస్తారు. అందులోనే రాసేటట్టు తయారు చేశాను నేను. మొత్తం వర్క్ ఫామ్స్, బీ ఫామ్ వర్బ్, హెల్పింగ్ వర్బ్, ఫైనైట్ వర్బ్స్ ఒక్కసారి నేర్చుకుంటే చాలు. కానీ మెయిన్ వర్బ్స్ని 2 రకాలు ఉంటాయి. స్ట్రాంగ్ వర్బ్, వీక్ వర్బ్స్ అని. స్ట్రాంగ్ వర్బ్స్ 2 రకాలు, వీక్ వర్బ్స్ 6 రకాలుగా డివైడ్ చేసి రాసినాను. అందులోనే రాసేటట్టు ఉదయముఖ 7 ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పార్టిసిపుల్ తద్ధర్మ క్రియ. రైట్ వర్బ్ 1 ప్రజెంట్ టెన్స్, రోట్ పాస్ట్ టెన్స్, రిటర్న్ తద్ధర్మ క్రియ పార్టిసిపుల్ అంటారు దాన్ని. అవి రాసుకోవచ్చు. ప్రావర్బ్ మనం బీ పార్ట్లో ఇది కొద్దిగా మనం ఒక సామెత నేర్చుకోవాలి రోజు ఒకటి. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అని. తొందర పడొద్దు. అమ్మ ఇది పెద్దగా నాకు అసలే అనొద్దు. రాకపోతే పక్క వాళ్ళని అడగాలి, వచ్చిన వాళ్ళని అడగాలి, మళ్ళీ వినాలి, అర్థమైపోతుంది. 1, 2 సార్లు 3 సార్లు వినండి, వచ్చేస్తుంది అదే. స్లో అండ్ స్టడీ మెల్లగా ప్రయత్నించి మనం పరిగెత్తినట్టయితే విన్స్ ద రేస్. మార్థన్ అంటారు 40 కిలోమీటర్ల 440 గజాలు ఉంటారట. 20 కిలోమీటర్లు 220 గజాలు ఉంటుంది. అంత దూరం పరిగెత్తాలన్నప్పుడు ముందు స్పీడ్ ఉరిస్తే అలసిపోతారు. ముందు స్లోగా పోతారు, మెల్లమెల్ల స్పీడ్ వేస్తారు. అట్లా పోయినోడు ఈజీగా గెలుస్తాడు. మనం నేర్చుకునేది కూడా తొందర పడకుండా ఓపికతోటి 1కి 2 సార్లు 3 సార్లు బాగా ఆలోచించి మనకంటే ఎక్కువ వచ్చిన వాళ్ళని ఉంటే వాళ్ళతో డిస్కస్ చేసుకుంటూ నేర్చుకుంటే ఈజీగా యూ కెన్ లెర్న్ ఇంగ్లీష్ పర్ఫెక్ట్లీ. స్లో అండ్ స్టడీ అంటే స్టడీ కాదు, STUDY కాదు, అది విద్యాభ్యాసం చేయడం. ఇది స్టడీ, ప్రయత్నించడం గట్టిగా. విన్స్ ద రేస్ అంట, గెలుస్తారు. వీడేమంటున్నాను, ఒక మంచి అలవాటు నేర్చుకోవాలి. ఎర్లీ టు బెడ్, తొందరగా పడుకోవాలి. స్టూడెంట్ 9 o'clockకే పడుకోవాలి. ఎర్లీ టు రైజ్
4:30కే లేవాలి. పడుకునేటప్పుడు ఒక లీటర్ నీళ్లు తాగి పడుకోవాలి. మీకు 4 o'clockకే మేలుకు వచ్చేస్తుంది. వాష్రూమ్ పోయి ముఖం కాలు చేతులు కడుక్కొని స్నానం చేయాలి. చేస్తే కొద్దిగా ఎక్సర్సైజ్, పీటీ ఎక్సర్సైజ్ చేసుకొని స్నానం చేసి కూర్చుంటే నువ్వు ఏది చదివినా అర్థమవుతుంది. దాన్ని బ్రహ్మముహూర్తం అంటారు. బ్రహ్మముహూర్తం అంటారు. ఆ సమయంలో నిశ్శబ్దంగా ఉంటుంది 4:30 to 6 వరకు. ఆ సమయం ప్రయత్నం చేయాలి. స్లో అండ్ స్టడీ. ఎర్లీ టు బెడ్, తొందరగా పడుకోవాలి. ఎర్లీ టు రైజ్, తొందరగా లేవాలి విద్యార్థి. మేక్స్ ఏ మ్యాన్. ఎందుకు మరి అట్లా లేచిన వాడు ఎట్లా తయారవుతాడు? హెల్దీ, వెల్దీ అండ్ వైజ్. హెల్దీగా ఉంటాడు, ఆరోగ్యంగా లేస్తాడు, కాలకృత్యాలు తెచ్చుకుంటాడు, స్నానం చేస్తాడు. వెల్దీ, ఆరోగ్యంగా ఉంటాడు. అండ్ వైజ్, జ్ఞానం కూడా పెరుగుతుంది. త్వరగా పడుకొని త్వరగా లేచిన ఆరోగ్యం, ఐశ్వర్యం, జ్ఞానం పెరుగుతుంది. 3 ఉంటే చాలు మనకు. ఓకే, మీకు ఒకవేళ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.